విధానానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లో తీసుకునే ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఆఫీసుకు పోయే పని లేకపోతే లంచాలు ఇచ్చే పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి తిప్పి తిప్పి మనకు విసుగు పుట్టి కడాన ఈ పని వదిలించుకోవాలనే భయంతో డబ్బులిచ్చి పనులు చేయించుకునే పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే రేపే నేను జననాయకుడిని ఒక పోర్టల్ని ఇనాగరేట్ చేస్తున్నా. దాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తా. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను ముందుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది టెక్నాలజీ సాధ్యం. నేను కూడా సమీక్షలు చేస్తాను. సమీక్షలు చేసి ఎవరైతే సమస్య పరిష్కారం చేయరో, ఎందుకు పరిష్కారం చేయలేదో దానికి రీజన్ కూడా తెలుసుకుంటా. దానిపైన యాక్షన్స్ కూడా తీసుకుంటా. నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. టెక్నాలజీ వల్ల చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఈరోజు డేటా అంతా కూడా ఉంది. డేటా రియల్ టైం క్యాప్చర్ చేసే పరిస్థితి వస్తుంది. దీని నుంచి కానీ ఏ అనలిటిక్స్ తీసుకుంటే నిర్ణయాలు కూడా 100% కరెక్ట్ గా ఉంటాయి. అలాంటి నూతనమైన వ్యవస్థకి శ్రీకారం చుడుతున్నాం. ఈ 10 ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకొని ముందుకు పోగలిగితే దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో, గ్రామ వికాసానికి, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేను చెప్పబోయేటన్ని దీనికి లింక్ చేస్తూనే మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి మీరు చూస్తే దీనికి 2029 విజన్ కింద P4 అన్నాను, పేదరిక నిర్మూలన. రెండోది ఈరోజు ఆధార్ ఉంది. ఆధార్ వల్ల మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతే మీకు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, టికెట్ కూడా అవసరం లేదు. మీ ఫోన్ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు గేట్స్ ఓపెన్ చేసుకుంటాయి. అంటే మీరు ఎవరు వ్యక్తిని ఐడెంటిఫై చేసే బాధ్యత ఆధార్ ద్వారా రియల్ టైం జరిగిన తర్వాత చాలా దేశాల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తే చాలా తప్పులు జరిగేటివి. ఇప్పుడు అది కూడా లేదు. మీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారో మెజర్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు పెన్షన్ తీసుకొని పెన్షన్ రాలేదని బుకాయిస్తే కాదు, పలాని చోట పలాని టైంలో తీసుకున్నారని చెప్పి చూపించే అవకాశం వచ్చిందంటే అది ఈరోజు ఆధార్ అథెంటికేషన్ వచ్చింది, యుఏఐడి వచ్చింది. దీన్ని కుటుంబ వారీగా పెట్టాం. ప్రతి ఒక్క ఇల్లు ఈరోజు జియో ట్యాగింగ్ చేశాను. మీ ఇంటికి అవసరమైతే కష్టం వస్తే ఒక మెడిసిన్ పంపించాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఒక డ్రోన్ పెట్టి మీ ఇంటికి ఆ మెడిసిన్ పంపించే పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వినూత్నమైన టెక్నాలజీ మొన్న వచ్చింది, వరదలు వచ్చాయి. నేను ఇవన్నీ అప్పుడు చేయగలిగి ఉంటే నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి ఒక 100 డ్రోన్స్ పెట్టి అన్ని ఇండ్లకు భోజనం మిద్ది పైన వదిలిపెట్టేవాడిని. మళ్ళా వాళ్ళు ఒక లెటర్ పంపిస్తే ఏం కావాలన్నా కూడా తిరిగి మళ్ళా పంపించేవాళ్ళం. ఇలాంటి వినూత్నమైనటువంటి ఇవి వచ్చేసాయి. కాబట్టి అలాంటివన్నీ చేసి ముందుకు పోతాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నారు. మీకు ఎంత భూమి ఉంది, ఏం పని చేస్తున్నారు, మీ ఆదాయాన్ని ఎట్ట పెంచాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. ఓసారి బాగా పనిచేసిన మీ ఆదాయం రావడం లేదు అంటే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కానీ అలాంటి ఉన్నప్పుడు జరగడం లేదు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆర్థికంగా పైకి తేవాలని ఆలోచన చేస్తున్నారు. చేసిన తర్వాత ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, 20-30 కుటుంబాలు పైన ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు ఆవరేజ్గా ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు పేదరికంలో ఉంటాయి.
నా దృష్టంతా ఆ పేదవాళ్ల పైన ఉంటుంది. నా జీవితాంతం ఆ పేదరిక నిర్మూలన కోసం వాళ్ళని పైకి రావడం కోసం పనిచేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము తీసుకునే పాలసీల వల్ల అందరూ బాగుపడతారు. బాగుపడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏం చేయాలో చేస్తాం. అందుకే కుటుంబ వ్యవస్థని ఒక యూనిట్ గా తీసుకుని అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం. దీనికి కావలసినటువంటి అన్ని కూడా టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్ గా కుప్పంలో ఒక 60-65 వేల కుటుంబాలున్నాయి. ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. ఇప్పుడు ఒక పిలిపిస్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఉండాలి. మీరు ఒక ఎంఎస్ఎంఈ పెట్టండి, 5 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. రెండో విషయం కూడా మీరందరూ ఆలోచించాల్సింది, ఏఐ మీకు ఫ్రెండ్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఉంది, ఇంకా చాలా వచ్చేసాయి. దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్పను. నీకు ఒక ఆలోచన వస్తే, నీకు డౌట్ వస్తే దాన్ని కొడతా ఉండు, అడుగుతా ఉంటే అదే సమాధానం చెప్తాది. నువ్వు నచ్చితే నేను నచ్చిన నిర్ణయం చేయి. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల నీకు లాభం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా పేరు మీరు మర్చిపోతారు, లేకపోతే నేను సీఎం ఎవరు అనుకుంటే మీరు దాన్ని అడిగితే పలానా ఆయన సీఎం అని చెప్తుంది. కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు, కన్ఫర్మ్ అవుతుంది. లేదు ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే అది చెప్తుంది. లేదు మీ వ్యవసాయంలో తెగుళ్ళు వస్తే ఈ తెగులు వచ్చింది ఏం కొట్టాలంటే అది మీకు సజెస్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. 100కి 90-95% పరిష్కార మార్గాన్ని సమర్థవంతంగా చూపించే ఏర్పాట్లు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ నేను ముందే చెప్పాను, స్వర్ణ కుప్పం. ఈ కుప్పంలో పేదవాళ్లు లేకుండా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తే అదే నిజమైన స్వర్ణ కుప్పం. అది 5 సంవత్సరాల్లో సాధించడానికి అనునిత్యం పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఇది మొత్తం ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. మీకు ఇవి దగ్గర 1377 టోటల్ టాస్కులు ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో. అవన్నీ వర్కౌట్ చేశాం. ప్రాసెస్ లో వచ్చేది అది డిపార్ట్మెంట్ చేస్తారు. మీ అవసరాలన్నీ క్రోడీకరించి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా 1377 కింద తేల్చారు. దాంట్లో వ్యవసాయంలో అన్నింటిలో కూడా పెట్టారు. దాన్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్ లో చేస్తాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్ మ్యాప్ టు స్వర్ణ ఇల్లు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ఏమేం కావాలనుకున్నప్పుడు 12,294 ఇండివిజువల్ శానిటేషన్